కర్ణాటక సర్కార్కి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు భారీ షాక్ ఇచ్చారని, ఏరోస్పేస్ కంపెనీని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాల్సిందిగా నారా లోకేష్ గారు ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ గారి మీద కర్ణాటక ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కర్ణాటక ప్రభుత్వానికి నారా లోకేష్ గారు భారీ షాక్ ఇచ్చారని, ఏరోస్పేస్ కంపెనీని ఆయన ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ఆ అంశం మీద నారా లోకేష్ గారి మీద కర్ణాటక ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు వీటిని ఎలా చూడాలి? అంటే ఏపీ సెగ కర్ణాటక తగిలిందా? ఓకే, మొన్నేమో తండ్రి మీద ధ్వజం ఎత్తారు, ఇవాళ కొడుకు మీద ఏడుస్తున్నారా? ఎందుకంటే మొన్న అసలు హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దాన్ని అసలు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలించుకుపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన అలాంటి పని చేస్తాడని నేను అనుకోవటం లేదు అంటూ కర్ణాటక మంత్రి ఆవేదన. అంటే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రాజ్నాథ్ సింగ్ని కలిశారు. కేంద్ర రక్షణ మంత్రి ఏపీలో రక్షణ పరిశోధన సంస్థలు ఏమీ లేవు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కాబట్టి డిఫెన్స్ రీసెర్చ్ ఆ కంపెనీలు ఇక్కడ పెట్టండి అని అడిగారు. ఇక్కడ మరి బెంగళూరుకి దగ్గరలోనే నీకు లేపాక్షి, మడకశిర, అది డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్గా 1000 ఎకరాలు అక్కడ మరి ఇస్తామని ఆయన ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆయన దానిపైన క్లారిటీ కూడా ఇచ్చాడు. చంద్రబాబు ఏమన్నారు, నేను కర్ణాటకలో ఉన్న కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని లేదు, ఒకవేళ హాల్ అది ఎక్స్టెన్షన్ కనుక జరిగితే, విస్తరణ కనుక వెళితే ఆంధ్రప్రదేశ్ అనేది మీకు సరైన వేదిక. ఇక్కడ మీకు ఇటు బీసీఐసి బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది, లేకపోతే విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది, నెక్స్ట్ కొత్తగా 3వ ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా వచ్చింది, హెచ్బిఐసి కూడా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీదుగా పోతోందంటూ తనేంటి రాయలసీమ, అనంతపురం, ప్రత్యేకించి లేపాక్షి ఆ ఏరియాలో ఉన్న 10,000 ఎకరాల భూములు మీకు చాలా ఉపయోగపడతాయి ఆయన ముందుకొచ్చారు. ఇవాళ మరి కర్ణాటకలో సిద్ధరామయ్య అక్కడ సీఎం, మరి అక్కడ ఏరోస్పేస్ కంపెనీలకి మరి ఇచ్చినటువంటి భూములు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి. అంటే ఏ కంపెనీ అయినా సరే వారి కంపెనీకి ప్రయోజనాలు చేకూరిస్తే వారు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ ఇచ్చిన భూములను కూడా కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు లోకేష్ గారేమో మా దగ్గర మేము భూములు ఇస్తాం, మీకు అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామంటూ పెట్టుబడులు పెట్టే ఆకర్షించే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. దాన్ని తప్పబట్టం ఏంటి అసలు? అంటే వై డోంట్ యూ చూజ్ ఏపీ అని ఆయన మెయిల్ పెట్టినా, రీట్వీట్ చేసినా, ఇక్కడ ఏంటి ఏపీ యొక్క అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ తెలియజెప్పుకునే హక్కు ఏపీ పాలకులుగా వీళ్ళకుంది. మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర భూములు ఇస్తాం, మీకు బయట రాష్ట్రాలు ఇచ్చే వాటికన్నా కూడా ఇంకా 2-3 ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తామని వీళ్ళు ముందుకు వస్తున్నారు. అక్కడ సిద్ధరామయ్య ఏం చేశారు, ఆ దేవనహళ్ళి ప్రాజెక్టు అక్కడ ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళు 1765 ఎకరాలు, అదేంటి అక్కడ చాలా ఖరీదైన భూములు, నీకు అది ఆ యలహంక ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న భూములు ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు. మరి ఆ పరిస్థితుల్లో ఆ కంపెనీలు ఇవాళ ఎక్కడికి వస్తున్నాయి, బెంగళూరుకి దగ్గరే, కూతవేటు దూరం ఎంత 50 కిలోమీటర్లు. కాబట్టి మడకశిర, లేపాక్షి హబ్ అదేంటి ఇక్కడ ఆ ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా ఇవాళ అందరినీ ఆకర్షిస్తోంది. ఇది చూసి ఆయన ఎవరు కర్ణాటక ఇండస్ట్రియలిస్ట్ అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళ అసోసియేషన్ ప్రతినిధి కూడా అంటున్నారు, ప్రసాద్, పరిశ్రమ పెట్టాలంటే భూమి కావాలి, ఆ భూమి ఇవ్వాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం కనుక భూమి ఇస్తే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు, పరిశ్రమలు పెడతారు. ఇక విద్యుత్తు, నీళ్లు, పన్ను రాయితీలు ఇవన్నీ మామూలే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. అన్నిటికన్నా మిన్నగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో అటు మొగ్గు చూపుతారు. ఇప్పుడు కియా ఇండస్ట్రీ ఉంది, కియా ఇండస్ట్రీ ఆ రోజు కన్నన్ రామస్వామి, పెరియార్ కన్నన్ రామస్వామి మరి తమిళనాడు పారిశ్రామికవేత్త స్పష్టంగా చెప్పాడు,
అది మొదట తమిళనాడులో పెడదాం అనుకున్నారు. కానీ ఏం జరిగింది, మేము ఇచ్చే భూములు ఎంతో వాటి విలువంత ముడుపులు ఇవ్వమన్నారు. అంటే ఏంటి, ముడుపులు ఇవ్వమని వాళ్ళు వేధింపులకు గురి చేయడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెప్పారు, మీకు భూములు ఇస్తాం, ఇంకా తమిళనాడు కాదు, గుజరాత్ కాదు, మహారాష్ట్ర కాదు, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహకాలు ఏంటో చెప్పండి, వాటికన్నా ఒకటి ఎక్స్ట్రా వేసుకోండి అన్నాడు. వెంటనే కియా ఇండస్ట్రీ అనంతపురం, పెనుగొండ వచ్చింది. ఇవాళ మరి కరువు సీమలో నీకు కార్లు పరిగెత్తుతున్నాయి. అసలు నీకు పెనుగొండలో నీకు అసలు ఇప్పుడు ఇల్లు అద్దెకు అడుగెళ్ళి హైదరాబాద్ కన్నా నీకు రేట్లు ఎక్కువ. అంటే కారణం ఏంటి, పరిశ్రమ రావడం వల్ల అక్కడ ఉపాధి ఏర్పడుతుంది, అక్కడ లాజిస్టిక్స్ డెవలప్ అవుతాయి, టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుద్ది, రోడ్లు వస్తాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇప్పుడు అదే అన్నది వాళ్ళ కర్ణాటక పారిశ్రామికవేత్త ప్రసాద్ కూడా. ఇప్పుడు దీనివల్ల నష్టం ఎవరికి, కర్ణాటకకి, అక్కడ ఉద్యోగులు, అక్కడ నిరుద్యోగులకి నష్టం జరుగుద్ది. ఇప్పుడు వెంటనే ఏరోస్పేస్ కంపెనీలన్నీ కూడా తరలిస్తున్నాయి ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్కి. అంటే లోకేష్, ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, సిబిఎన్ అనేది ఒక బ్రాండ్ అన్నారు, చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నారు. అట్లాంటిది తండ్రిని మించిన బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ మారాడు. మనం చూసాం, అతను అమెరికా వెళ్ళాడు, అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ అని ఒకటి పెట్టారు, దానికి 3 రోజులు ఉన్నారు. అక్కడ అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాడు. అక్కడ మొత్తం ఒక 2500 మంది దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో 1-to-1 భేటీ. మొత్తం ఇప్పటికి అది జరిగి ఎన్నాళ్ళు అవుతుంది, 9 నెలలు అయింది. వరుస పెట్టి ఒప్పందాలు, ఎంఓయూలు, గూగుల్ క్లౌడ్ ఒప్పందం, మైక్రోసాఫ్ట్ ఒప్పందం, వీళ్ళందరితో ఆయన అక్కడ 1-to-1 మాట్లాడాడు. సత్యనాదెళ్ళ, ప్రియా సుబ్రహ్మణ్యం, ఇంద్రా నూయి, శంతను నారాయణ్, పారిశ్రామికవేత్తలందరినీ రిక్వెస్ట్ చేశాడు. తండ్రి కొడుకులిద్దరూ దావోస్ వెళ్ళారు, మొన్న రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు. ఆ దావోస్లో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ వచ్చారు. ఇప్పుడు బిల్ గేట్స్తో ఒప్పందం ఫలితంగా ఇవాళ అటు వ్యవసాయంలో, ఇటు విద్యా వైద్య రంగంలో ఇవాళ ఏంటి మరి, అటు మైక్రోసాఫ్ట్ టెక్నాలజికల్ సపోర్ట్, ఇటు గూగుల్ ఒప్పందం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. అమరావతిలో మొదటి అక్షరం ఏ అంటే ఆర్టిఫిషియల్, చివరి అక్షరం ఐ అంటే ఇంటెలిజెన్స్ అన్నట్టుగా మారింది. అసలు క్వాంటమ్ వ్యాలీ, అసలు అది ఒక గేమ్ చేంజర్. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో వస్తుంది. 156 క్యూబిట్స్ మరి సామర్థ్యంతో అని ప్రపంచ దేశాలన్నీ, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ కూడా ఇవాళ ఏపీ, క్వాంటమ్ వ్యాలీ, అమరావతి వీటి గురించి వార్తలతో ఇవాళ నీకు మారు మోగుతోంది. ఇప్పుడు గూగుల్ వస్తుంది ఇక్కడ మరి క్వాంటమ్ వ్యాలీలో, వాళ్ళు కూడా అసలు ఒక వాళ్ళదే అమెరికాలో నీకేది ఒక 56 ఏమో క్యూబిట్స్తో పెట్టారు. ఇప్పుడు అమరావతిలో కూడా ఒక 4000 మరి చదరపు గజాల్లోనే ఏమో వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నారు. అంటే అక్కడ వాళ్ళు క్వాంటమ్ వ్యాలీ. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు నిన్న మొన్న చూసా సాక్షి డిబేట్లు అనుకుంటా, గూగుల్ వస్తుందంట, గూగుల్ వస్తుంటే మరి 4000 ఏం సరిపోతాయి, అదేంటి అది అపార్ట్మెంట్ కడుతున్నారా ఏంటి వాళ్ళకేమన్నా అంటున్నాడు. అంటే మైక్రోసాఫ్ట్ రాబోతుంది, హేళన, ఒక రకంగా హేళన. ఏది మైక్రోసాఫ్ట్. ఇప్పుడు మీకేమో ఎగతాళిగా ఉంది, వాళ్ళేమో మీ హేళనని నిజం చేస్తున్నారు. పెట్టుబడుల స్వర్గధామంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారుతోంది, అవకాశాల స్వర్గధామం. అంటే హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్, హెవెన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా. అంటే ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ చేస్తున్నారు, దీన్ని దెబ్బ కొట్టాలి, ఈ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి అందరికీ మెయిల్స్ పంపటం, అందరికీ రీట్వీట్ చేయటం. ఏది మీరు రావద్దు అని ఆ యూట్యూబ్ అకాడమీ వాళ్ళు ఏదో ఇక్కడ పెడదామని చెప్పి చంద్రబాబు వాళ్ళతో ఏదో జూమ్లో మీటింగ్ పెట్టుకుంటే నీల్ మోహన్, గూగుల్, యూట్యూబ్ వాళ్ళతో వెంటనే వాళ్ళకి రీట్వీట్ చేశారు, మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి. నిన్న లేటెస్ట్గా బిట్స్ అంట, ఆ బిట్స్ వాళ్ళకి 50 ఎకరాల్లో ఏమి ఇస్తే, బిట్స్ అసలు దేశంలోనే ఫస్ట్ ఏఐ కాంప్లెక్స్ పెడుతుంది, అంటే ఏఐ ప్లస్ క్యాంపస్. ఆ బిట్స్ వాళ్ళకి మెయిల్స్ పంపారు, కుమార్ మంగళం బిర్లా ఏమని, మీరు ఇక్కడ పెట్టబాకండి, ఇంకో చోట పెట్టుకోండి,
అంటే ఒక రకంగానేమో వీళ్ళేమో పాపం అన్నిటిని ఆకర్షించటం, ఎవరు ఇటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, లేదు విద్యాశాఖ హెచ్ఆర్డి మంత్రిగా లోకేష్, నీకు ప్రపంచం మొత్తం తిరిగి పెట్టుబడులు రాబడుతుంటే వీళ్ళేమో వాటిని రాకుండా చేయటం కోసం కుట్రలు కుతంత్రాలు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.